నమస్తే అండి అందరికి. మనం భగవద్గీత శ్లోకాలు గురించి చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు రెండవ అధ్యాయంలోని 17వ శ్లోకం గురించి చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారా? అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. థ్యాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందామండి. దేని చేత ఈ సమస్త జగత్తు వ్యాపింపబడి ఉన్నదో అట్టి ఆత్మ నాశనం లేనిది అని తెలుసుకో. నాశనం లేని ఆత్మని నశింపచేయుటకు ఎవ్వడూ సమర్థుడు కాడు అని దీని భావం అండి. ఈ సర్వ జగత్తు అంటే 14 భువనాలతో కూడిన సృష్టి మొత్తము ఆత్మ అనే సూక్ష్మాతి సూక్ష్మమైన సద్వస్తువు చేత వ్యాపించబడి ఉన్నది. సర్వ వ్యాపకమైనది కనుక అది నశించేది కాదు. దానిని నాశనం చేయడం ఎవ్వరి తరమూ కాదు. ఏన సర్వమిదం తతం అనే వాక్యము ఈశావాస్యమిదం సర్వం అనే ఈశావాస్యోపనిషత్ మంత్రాన్ని పోలి ఉంది. ఈ జగత్తు యావత్తు ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది అనేది ఈ మంత్ర భావన. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, దైవము ఎక్కడ లేడు, ప్రతి దానిలోనూ దైవం ఉన్నాడు అని. ప్రహ్లాదుడి స్టోరీలో కూడా మనం విన్నామండి. ప్రహ్లాదుడు ఏం చేసినా సరే, ఎలా చంపిద్దామని ట్రై చేసినా సరే కొండ వెంచి తోసేస్తారు, అలాగే పాముతో కరిపిస్తారు, ఏం చేసినా సరే చనిపోడు. ఎక్కడున్నాడో నీ దేవుడు చూపించు అంటే స్తంభంలో ఉన్నాడని స్తంభంలో చూపించేసరికి స్తంభంలోంచి బయటకు వస్తాడు నరసింహావతారంలో. అలాగా ఆత్మ సర్వ వ్యాపకమైనది. పాలలో వెన్నలాగా, తిలలో తైలంలాగా, కొండల్లో మట్టిలాగా ఆత్మ ఈ జగత్తులో అణువణువున వ్యాపించి ఉంది. మానవుని దృష్టి సంకుచితం కనుక పై రూపాలనే చూడడం జరుగుతుంది. వాటి అధిష్టానమైన ఆత్మను దర్శించలేకపోతున్నాడు. మనము లేడు అని ఎవరంటున్నారు అంటే, మనం చూడలేకపోతున్నాం కాబట్టి అది లేదు అని చెప్తున్నాం. మనము పైనే చూడగలుగుతున్నాం. మనము ఒక గ్రామంలో నాస్తిక సంఘం ఉంది. ఆ ఊరికి ఏ సన్యాసులు వచ్చినా వీళ్ళంతా వెళ్ళి భగవంతుడు ఉన్నాడా, ఉంటే చూపిస్తారా అని ఆయనని ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. భగవంతుడు ఉన్నాడు అని చెప్పినా ఆయన్ని చూపించడం కుదరదు కనుక వాళ్ళు ఏదేదో చెప్తారు. వీరు మాత్రం నమ్మరు, ప్రశ్నలతో వేధిస్తూనే ఉంటారు. ఒకసారి ఒక మహాత్ముడు ఆ ఊర్లోని దేవాలయం దగ్గర పడుకున్నాడు. అది తెలిసి మన వాళ్ళంతా ఆయన చుట్టూ చేరి దేవుడున్నాడా అని అడిగాడు. ఓ ఉన్నాడు అని ఆయన అనగానే, అయితే చూపించండి అన్నారు వీళ్ళు. ఓ అలాగే చూపిస్తాను, దానికి ఏం భాగ్యము అని టకీమని సమాధానం చెప్పేటప్పటికి వాళ్ళంతా బేజారయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు కదా. ఇంత ధీమాగా చెప్పిన వాళ్ళెవరూ ఇంతవరకు వారికి తారసపడలేదు. తడబడకుండా టకీమని సమాధానం చెప్పడం కూడా ఒక కళే. అక్బర్ పాదుషా తన మంత్రుల తెలివితేటలను పరీక్షించాలని అందరినీ పిలిచి, మన పట్టణంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో ఖచ్చితంగా లెక్క కట్టి 24 గంటల్లో చెప్పాలి, అలా చెప్పలేని వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి అని అన్నాడు ఒకసారి. అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు సభ ఏర్పాటైంది. పాదుషా ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. మంత్రులు అంతా తలలు వాళ్ళు చేస్తున్నారు. చివరికి బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ లెక్క పెట్టావా అని అడిగాడు పాదుషా. చిత్తం మహారాజా, మన పట్టణంలో ఉన్న కాకులన్నీ కలిపి 36,462 అన్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావో అని ప్రశ్నించాడు అక్బరు. నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని అదే పని మీద ఉన్నాను మహారాజా అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషా నిర్ఘాంతపోయాడు. వెంటనే ఒక ఆలోచన తట్టింది. సరే, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువో తక్కువ ఉంటే ఏం చేద్దాం అన్నాడు. ఎక్కువైతే పొరుగురు నుంచి వచ్చాయి అనుకోండి, తక్కువైతే పొరుగురికి వెళ్ళాయి అనుకోండి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మన పట్టణంలో ఉన్న వాటినే నేను లెక్క పెట్టాను అన్నాడు బీర్బల్. అంతే, సభాసదులతో పాటు అక్బర్ పాదుషా అవాక్కయ్యాడు. ఇది ఒక అద్భుతమైన కళ. సాధువు గారు కూడా ఇలాంటి కళల్లో ఆరితేరిన వాడు కనుకే భగవంతుణ్ణి చూపిస్తాను అని ఠకీమని సమాధానం చెప్పాడు. చూపండి చూపండి అని చుట్టూ మూగారు ఆ నాస్తికులందరూ. నాయన, ప్రయాణ బడలికలో ఉన్నాను, కాస్త పాలు తెప్పించండి అనడంతో ఒక గ్లాస్ పాలు తెచ్చి ఇచ్చారు. తెచ్చిన పాలను తాగకుండా సాధువు గారు ఒక పుల్లతో కలియబెడుతూ ఏదో వెతుకుతున్నాడు. అయ్యా, త్వరగా పాలు తాగి దేవుణ్ణి చూపించండి మాకు అన్నారు వాళ్ళు. అబ్బాయిలు, పాలల్లో వెన్న ఉంటుందంటారు కదా, దాన్ని చూసి తాగుతాను అన్నాడు సాధువు. ఓరి పిచ్చివాడా, వెన్న అలా కనపడుతుందా? అది పాలలో అంతా వ్యాపించే ఉంటుంది. పాలలో నుంచి వెన్న తీయాలంటే ముందుగా ఆ పాలను కాచి చల్లార్చి తోడు వేస్తే కొద్దిసేపటికి పెరుగవుతుంది. దాన్ని చిలికితే వెన్న వస్తుంది. ఏమీ చేయకుండా తేరగా కనిపిస్తుందా వెన్న అన్నాడు వారిలో ఒకడు. దానికి ఆ సాధువు, నాయనలారా, దేవుడు మాత్రం అంత తేరగా కనపడతాడా ఏమీ చేయకుండా? ఈ జగత్తంతటా వ్యాపించి ఉన్న ఆయన్ని దర్శించాలంటే కర్మయోగం ద్వారా ఆగామి కర్మలను చేసి మనశుద్ధి చేసుకోవాలి. భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మలను అనుభవించాలి.
జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి. ఆ పరమాత్మ ఎవరో తెలుసుకుని ధ్యానం చేసి సమాధి స్థితికి చేరుకోవాలి. అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పాడు. అంటే పాలల్లో నుంచి వెన్నం తీయడానికే అంత శ్రమ పడాల్సి ఉంటే ఈ ప్రపంచంలో అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించడానికి ఎంత శ్రమ పడాలి అని అడిగాడు ఆ సాధువు. వాళ్ళు ముఖాలు ఆల్చేశారు ఆ నాస్తికులు. కనుక ఆత్మ ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. అలాంటి వ్యాపక వస్తువుకు నాశనం లేదు. కొండను నాశనం చేయొచ్చు, కానీ కొండ అంతటా వ్యాపించి ఉన్న ఆకాశాన్ని ఎలా నాశనం చేయగలరు? సూక్ష్మమైన ఆకాశాన్నే నాశనం చేయలేకపోతే ఆకాశం కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను ఎవరు నాశనం చేయగలరు? కనుక అర్జున, ఆత్మ అవినాశి. దానిని నశింప చేయడం నీ తరం కూడా కాదు. నువ్వు శరీరాలను నీ అస్త్ర శస్త్ర విద్యలతో నాశనం చేయగలవే కానీ ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాన్ని చక్కగా గ్రహించి శోకాన్ని విడిచిపెట్టు అని చెప్తున్నారు భగవానుడు. ఆత్మ అవినాశి అని స్పష్టం చేసిన భగవానుడు దేహాల పరిస్థితి ఏంటో తర్వాత శ్లోకంలో తెలియచేయబోతున్నారు. ఇది రేపొద్దున చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.